హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డ్‌కి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ 2 రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డులో అన్ని వివరాలను అప్డేట్ చేయడానికి ఏవైనా తప్పులుంటే సవరించడానికి ఇప్పుడైతే ఫ్రీ ఆఫర్ నడుస్తుంది. ఒకవేళ మీరు ఇల్లు మారితే ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయటం దగ్గర నుంచి ఆధార్ కార్డులో ఉన్న పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్, పుట్టిన తేదీల తప్పులు వంటి వాటిని సరిచేయటం వరకు అన్నీ ఇప్పుడైతే పూర్తి ఉచితం. అయితే ఈ ఫ్రీ ఆఫర్కు మరి కొన్ని రోజులే గడువు ఉంది. ఇక ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు కూడా రేపటితో ముగియనుంది. ఇక ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్ ఈ నెల జూన్ 2024 14వ తేదీ వరకే సమయం ఇచ్చింది. ఇక జూన్ 15వ తేదీ నుంచి ఫ్రీ ఆఫర్ వర్తించదు. ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇక నా ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయి, ఎలాంటి అప్డేషన్స్ అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. మీ ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటితే గత 10 ఏళ్లుగా ఆధార్ వివరాల్లో మీరు ఎలాంటి మార్పులు చేయకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి. ఒకవేళ మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివరాల్లో ఒక్క మార్పు కూడా లేకపోయినప్పటికీ అవే వివరాలతో మరోమారు అప్డేట్ చేయాలి. అయితే ఇది నిర్బంధమేమీ కాదు, ఐచ్ఛికం. ఎలాగో ఫ్రీ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఒక్కసారి ఆధార్ను అప్డేట్ చేస్తే ఓపెన్. ఇక ఇంటి అడ్రస్తో సహా ఆధార్ వివరాలను జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసే వాళ్ళకే ఈ అవకాశం. ఆఫ్లైన్లో అంటే ఆధార్ కేంద్రం CSCకి వెళ్ళి అడ్రస్ సమాచారాన్ని అప్డేట్ చేయాలంటే దానికి కొంత ఛార్జీ అయితే చెల్లించాల్సి ఉంటుంది.